నాన్నగారు, నేను ఎప్పుడు మీ మనసు నొప్పించలేదు, మిమ్మల్ని బాధ పెట్టలేదు. మీరు చెప్పినట్లుగానే చేశాను, మీరు ఉండమన్నట్లుగానే ఉన్నాను. అయినా నా కోసం ఎప్పుడు చిన్న బర్త్డే పార్టీ కూడా అరేంజ్ చేయలేదు. కానీ మిమ్మల్ని ఎప్పుడూ వ్యతిరేకించి తమ్ముడికి మాత్రం ఇంత గొప్పగా చేశారు. అందుకే కొద్ది బాధ అనిపించింది, అంతేగాని మరేం లేదు. ప్రసన్న, నా కష్టంలోని, నా బాధలోని, అన్నిట్లోని నాన్నా నేనున్నానని నాతో పాటు పాలు పంచుకున్నావు. నాది అన్న ప్రతి దాని మీద నీకు హక్కు ఉంది. ఇంకేమివ్వాలి నీకు? కానీ నీ తమ్ముడు మారి మనిషై తిరిగి వచ్చాడు, అందుకు సంతోషించాలి. నన్ను క్షమించండి నాన్న, మీ మనసు తెలిసి కూడా పొరపాటు చేశాను. సరేలే, పద వెళ్దాం. నన్ను క్షమించానని చెప్పండి నాన్న. నీ తమ్ముడినే క్షమించిన వాడిని నిన్ను క్షమించకుండా ఉంటానా? పద వెళ్దాం.